కొన్నిసార్లు ఒక పుస్తకం 1000 నినాదాల కంటే ఎక్కువ మాట్లాడుతుంది. అభిజిత్ దీప్కే చేతిలో కనిపించిన పుస్తకం కూడా అలాంటిదే. కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఇండియాకి తిరిగొచ్చిన తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కనిపించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆయన చేతిలో ఉన్నది నార్మల్ బుక్ కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన వెయిటింగ్ ఫర్ ఎ వీసా. చూసే వాళ్ళందరికీ ఇదొక బుక్ లాగే కనిపిస్తుంది. కానీ ఈ పుస్తకం వెనుక ఒక పెద్ద హిస్టరీ ఉంది. అంబేద్కర్ గారు స్వయంగా ఎదుర్కొన్న క్యాస్ట్ డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ, హ్యూమిలేషన్ గురించి రాసిన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కలెక్షన్ ఇది. విదేశాల్లో చదివి కొలంబియా యూనివర్సిటీ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత కూడా కేవలం తాను తక్కువ కులానికి చెందిన వ్యక్తి అన్న కారణంతో ఉండడానికి ఇల్లు దొరకకపోవడం, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకపోవడం లాంటి సంఘటనలను అంబేద్కర్ గారు ఇందులో రాశారు. అందుకే ఈ పుస్తకానికి వెయిటింగ్ ఫర్ ఏ వీసా అనే పేరు పెట్టారు. అంటే తన సొంత దేశంలో గౌరవంగా బతకడానికి కూడా ఒక దళిత్ వ్యక్తి వీసా కోసం ఎదురు చూస్తున్నట్టే పరిస్థితి ఉండేదని అంబేద్కర్ చెప్పాలనుకున్నారు. ఇప్పుడు అదే పుస్తకాన్ని చేతిలో పట్టుకొని అభిజిత్ దీప్కే ఢిల్లీలో అడుగు పెట్టడం చాలా మందిని ఆలోచింపజేస్తోంది. ఇది కేవలం ఒక బుక్ ప్రమోషన్ కాదు, ఒక సింబాలిక్ మెసేజ్ లాగా కూడా చాలా మంది చూస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే, కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నీట్ పేపర్ లీక్ ఎలిగేషన్స్, ఎగ్జామ్ ఇర్రెగ్యులారిటీస్, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జరుగుతున్న అవకతవకలపై నిరసన వ్యక్తం చేయడానికి అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చారు. జంతర్ మంతర్ వద్ద భారీ పీస్ఫుల్ ప్రొటెస్ట్ నిర్వహించడానికి ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసనలో ప్రధాన డిమాండ్ ఏంటంటే, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిసిగ్నేషన్ ఇవ్వాలనేది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వ్యవస్థను ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని సీజేపీ సపోర్టర్స్ చెప్తున్నారు. అయితే అభిజిత్ దీప్కే చేతిలో కనిపించిన వెయిటింగ్ ఫర్ ఏ వీసా పుస్తకం మాత్రం ఈ ప్రొటెస్ట్ కంటే పెద్ద డిస్కషన్ ని స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఎగ్జామ్ సిస్టమ్ గురించి క్వశ్చన్ చేయడం ఒక విషయం అయితే, సమాజం ఎలా ఉండాలి, యువత ఏ విలువల కోసం పోరాడాలి అనే పెద్ద డిబేట్ కి కూడా అది తలుపులు తెరిచింది. అందుకే ఈ ఫోటో చూసిన తర్వాత చాలా మంది ఒక మాట అంటున్నారు: కొన్నిసార్లు చేతిలో ఉన్న పుస్తకం చేతిలో ఉన్న జెండా కంటే ఎక్కువ సందేశం ఇస్తుంది అని.